నమస్కారం, ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. ముగిసిన ప్రజాపాలన అభయహస్తం. రాష్ట్ర ప్రజల నుంచి 1 కోటికి పైగా దరఖాస్తులు. గడువు ముగిసినా దరఖాస్తులు ఇవ్వవచ్చు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలలో స్వీకరణ. అత్యధికంగా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లకే. జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ. గమ్యం చేరుకున్న ఆదిత్య, మరో ఘనత సాధించిన ఇస్రో. గమ్యస్థానం చేరుకున్న ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ హాలో కక్షలోకి వ్యోమనౌకను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. త్వరలోనే ప్రజలలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీని గాడిలో పెట్టడానికి రంగం సిద్ధం. ఆలస్యం చేస్తే పార్లమెంట్ ఎన్నికలపై ఎఫెక్ట్. ఇక త్వరలోనే జిల్లాల పర్యటనకు షెడ్యూల్. కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెం వేయడమే టార్గెట్. ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ను తొలగించలేరు. పెద్దపల్లి పార్లమెంటు సమీక్షలో హరీష్ రావు. 3 క్లస్టర్లుగా తెలంగాణ. పారిశ్రామిక ప్రగతి ప్రత్యేక కార్యాచరణ. రాష్ట్రమంతా అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణ. సరికొత్త ఫ్రెండ్లీ పాలసీతో ముందడుగు. ఫార్మా విలేజ్లను డెవలప్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల నిరుద్యోగులు. ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. కొనసాగుతున్న బదిలీలు. జీహెచ్ఎంసీలో అధికారులకు స్థానచలనం. టీజీఓ అధ్యక్షురాలు మమత ట్రాన్స్ఫర్. ఉత్తర్వులను జారీ చేసిన దానా కిషోర్. ఆదాబ్ ఎఫెక్ట్. ఇన్నాళ్లకు ట్రాన్స్ఫర్. టీజీఓ అధ్యక్షురాలు మమత బదిలీ. నాన్ లోకల్ పోస్టింగ్ పై ఉద్యోగుల హర్షం. ఈ ఫార్ములా రేస్ రద్దు. హైదరాబాద్ అభిమానులకు నిరాశ. రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు. ఈ రేసింగ్ సీజన్ 10కి హైదరాబాద్ ఎంపిక. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న రేసింగ్. కొత్త ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న కేటీఆర్. న్యాయం జరిగే వరకు రాహుల్ యాత్ర. 14 నుంచి 66 రోజుల పాటు న్యాయ యాత్ర. భారత్ జోడో న్యాయ యాత్ర లోగో విడుదల. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మేడారం జాతరకు 75 కోట్ల రూపాయలు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి. నెలాఖరుకు పనులన్నీ పూర్తయి చర్యలు. సీతక్క.